వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ధా సుధాకర్ రెడ్డి గారు మా ఎంపీ విషయంపై కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆయనకు తెలియకపోవచ్చు, నేను పత్రికా మిత్రుల ద్వారా తెలియపరచడానికి ప్రయత్నం చేస్తున్నా. 2014లో కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మొదటిసారిగా పార్లమెంట్ సభ్యులుగా అయిన తర్వాత వికారాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 2014లో కేవలం 6 మంది నిరుద్యోగులతో బోటు స్టార్ట్ చేయడం జరిగింది కొట్పల్లి ప్రాజెక్టులో. ఈరోజు ఆ ప్రాజెక్టులో నిరుద్యోగిస్తున్నటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి యువకులు 40 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతూ వాళ్ళ కుటుంబాలను గడుపుతూ ఉన్నారు. ఆ పర్యాటకులు వచ్చినప్పుడు సందర్భాల్లో చిరు ఉద్యోగస్తులు, చిరు వ్యాపారస్తులు 100 మంది ఈరోజు అక్కడ ఉపాధి పొందుతూ ఉన్నారు. ఇంత డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మా పార్లమెంట్ సభ్యులు, తద్వారా కేంద్ర మంత్రి గతంలో పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు తోని 100 కోట్ల నిధులు అందిగిరి టూరిజంగా ఏర్పాటు చేయడానికి కేటాయించడం జరిగింది. ఈ రకంగా నిస్వార్థంతో పనిచేస్తున్నటువంటి మా కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని బద్నాం చేయడం కోసము అర్ధా సుధాకర్ రెడ్డి గారు మీకు తెలియని విషయము చెప్పడం జరుగుతున్నది. కానీ ఈరోజు మా ఎంపీ గారు నిజాయితీ పరుడు, 1000 మంది కుటుంబాలు ఈరోజు వారి హాస్పిటల్లో కానీ, మెడికల్లో కానీ, తర్వాత టెక్నికల్గా ఐటీ కంపెనీలో కానీ ఎంతోమంది 1000 కుటుంబాలు ఈరోజు వాళ్ళ దగ్గర ఉపాధి పొందుతున్నటువంటి కుటుంబం, నిజాయితీ కలిగినటువంటి కుటుంబం మా పార్లమెంట్ సభ్యులు. మీకు గుండా అని చెప్పలేదు. గుండాలుగా కొంతమంది గతంలో మర్డర్లు చేసినటువంటి వాళ్ళు ప్రస్తుతం మా సర్పంచ్, బీజేపీ సర్పంచ్పై దాడి చేస్తే మరో క్షణంలో ఎంక్వైరీ చేయకుండా ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి మరి పై నుంచి దౌర్జన్యాలు చేసి కొట్టి ఈ రకంగా మీ కార్యకర్తలు చేస్తున్నారని చెప్పి కొంతమంది చేసే వాళ్లకు మాత్రమే గుండాలని చెప్పారు తప్ప కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి గుండాలని చెప్పి మా ఎంపీ గారు చెప్పలేదు. అది గమనించాలని నేను తెలియజేస్తున్నా. ఈ పదవులు, అధికారాలు శాశ్వతం కావు. మనం అందరం కలిసి ఉండేటోళ్ళం. సార్ ఏమన్నాడంటే బీహార్లోనో, కడపలోనో, ఎక్కడనో కర్నూలులోనో గతంలో జరుగుతుండే, ఈరోజు వికారాబాద్లో జరుగుతుంది. మా స్పీకర్ గారు ఏం చేస్తున్నారు, దీన్ని స్పందించకపోతే ఎట్లా, కంట్రోల్ చేయకపోతే ఎట్లా అని చెప్పి ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. కావాలని ఏదో మిమ్మల్ని చేయడానికి మాట్లాడలేడు. ఈరోజు వికారాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ధారుడు మండలి కానీ, వికారాబాద్ కానీ ఏరియాలో ఉన్నటువంటి అన్ని భూముల రేట్లు పెరిగినాయంటే ఈరోజు టూరిజం సిస్టాన్ని డెవలప్ చేయడానికి పార్లమెంట్ సభ్యులు కంకణం కట్టుకుని ఆ రోజు 2014 నుంచి ఏదైతే ఈ బోటుని ఏర్పాటు చేసి ఇంతవరకు తీసుకొచ్చారో దానివల్లనే వికారాబాద్ ఎంతో రకంగా అభివృద్ధి చెంది ఈరోజు ప్రపంచ పటంలో పర్యాటక కేంద్రంగా వికారాబాద్ అందరికీ హిల్స్ అనేది మనం గూగుల్లో కొడితే తెలుస్తున్నది. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు చెన్నారెడ్డి గారు నిర్మించిన ప్రాజెక్ట్ని 50 సంవత్సరాలు ఇంత కనీసం మట్టి కూడా తీయలేకపోయారు. కనీసం ఏదైనా డెవలప్ చేద్దామనే ఉద్దేశం కూడా ఆలోచన చేయలేకపోయారు. అంతా పని చేసుకుంటూ ఈరోజు ఎంపీ గారు వెళ్తుంటే ఎంపీ గారికి ఏదో వాళ్ళు కౌంటర్ చేయడం కరెక్ట్ కాదు. నర్సాపూర్ గ్రామ సర్పంచ్ అయినటువంటి నా పైన మొన్న అక్కడ కరీంపూర్ గేట్ దగ్గర ఒక చిన్న ఇన్సిడెంట్స్ వల్ల ఆ వీడియోలు అన్నీ మా ఊరి కాంగ్రెస్ నాయకులు ఆ వీడియోలు తీసుకొని అక్కడ మండల నాయకులకు వాళ్ళందరికీ ఇగో మా ఊరు సర్పంచ్ ఇట్లా వ్యతిరేకంగా స్పీకర్ పైన వ్యతిరేకంగా నినాదాలు తెలుపుతున్నాడు అని అక్కడ చూపించడం వలన వాళ్ళు విధంగా ఈయనకు ఏదో ఒక విధంగా పోలీస్ కేసు పెట్టించండి, మన స్పీకర్ సార్ తోటి నేను చెప్పి ఎస్సీ అట్రాసిటీ చేయిస్తాను అని ఈ విధంగా మాట్లాడి అనవసరమైనటువంటి పనికిరానిది ఒకటి కేసును తీసుకొచ్చి నా మీద మోపడానికి ప్రయత్నం చేసినారు. ఆ కేసు అన్ని విధాలుగా నేను సంజాయించి పంపించే ప్రయత్నంలో అనవసరంగా మా ఊర్లో ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి రౌడీ షీటర్లు నా పైన కత్తులు తీసుకొని దారికి ప్రయత్నం చేసినారు. ఇక్కడ ఆ దారిలో నాకు ఇక్కడ ఏలిగిటంగా కట్టుకోవడం జరిగింది. ఈ విషయాన్ని నేను పోలీస్ స్టేషన్లో గిటంగా ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే నా మీదే ఎస్ఐ నేను అక్కడ కూర్చొని ఉన్నా. ఎస్ఐకి మండల నాయకుల నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. నా ముందర 4-5 నింపడం లేవు. నాతో సరిగ్గా మాట్లాడలేదు. కంప్లైంట్ ఇచ్చిన
ఏమైంది అని అడుగుతుంటే ఫోన్లు వస్తుంది, ఏమైంది అని అడుగుతుంటే ఫోన్లు వస్తుంది. కాబట్టి ఆ కంప్లైంట్ విధంగా సరిగ్గా తీసుకోలేడు. కాబట్టి నా మీదే మళ్ళీ ఉల్టా ఆ కత్తులు మీరే పట్టుకొచ్చిందట, మీ చేతుల నుంచే కత్తులు గుంజుకున్నారంట అని నా మీదే ఉల్టా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్లాన్ చేసి నా మీద కేసు చేయించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వికారాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి రౌడీలను ఇలాంటి గుండాలను పెట్టుకుంటే మీ పార్టీకే నష్టం. ఇంతకుముందు గతంలో ఇలాగ 10 సంవత్సరాల క్రితం ఇదే సీన్ రిపీట్ అయింది. కాబట్టి 10 సంవత్సరాలు నేను ఇంత కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి నువ్వు గెలిచి 2 సంవత్సరాలు పూర్తి కావలేదు. కాబట్టి మళ్ళీ ఇదే సీన్ రిపీట్ అవుతుంది. కాబట్టి నువ్వు ముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే కొనసాగదు. నెక్స్ట్ రాబోయే ప్రభుత్వము మీకు ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మిమ్మల్ని ఎవరు కాపాడుతారో విధంగా అది గుర్తుపెట్టుకొని మీరు ముందల ఏమేమి పనులు చేస్తుండ్రు, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అనే విధంగా మేము గుర్తుపెట్టుకుంటాము. రాబోయేది నెక్స్ట్ మా ప్రభుత్వం కాబట్టి మీరు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉండాలి. అటువంటి ఎవరైనా రౌడిజం చేసేది, గుండాయిజం చేయాలనుకుంటే మీ ఇంతకాడ కాపలా పెట్టుకొని వాళ్ళని, అంతేగాని ఇలా ప్రజలలోకి వదిలి ప్రజలను ఇబ్బందుల భయభ్రాంతులకు గురి చేస్తే మంచిగా ఉండదు. ఒక గ్రామంలో ఒక సర్పంచ్గా ఉన్నటువంటి నా పైన అటాక్ చేస్తే గ్రామ ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురి అవుతారు. ఊరు ఇప్పుడు ఇంతకెళ్ళి జనాలు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు నర్సాపూర్ గ్రామంలో. మరి అలాంటి సీన్ను పట్టుకొని మళ్ళా సర్పంచ్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు పెట్టించడము, గ్రామ ప్రజలను మొత్తం భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరు ఈ యొక్క కేసులను వెంటనే ఆ యొక్క పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఈ కేసును మొత్తం పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నాను. లేకపోతే బీజేపీ తరఫున పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ యొక్క మీడియా మిత్రుల ముందర నేను చెప్పడం జరుగుతుంది. ఇది అందరి విధంగా కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ పెద్దలు విధంగా గమనించగలరని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నిన్న ఎంపీ గారు పెట్టిన ప్రెస్ మీట్లో చెప్పిన విషయం ఏంటంటే, మా సర్పంచ్ పై జరిగిన దాడి గురించి మాట్లాడితే వాళ్ళు ఏదో కాంగ్రెస్ వాళ్ళు గుండాలు రౌడీలు అనేది మెన్షన్ చేసిరని మాట్లాడారు. అందరినీ అనలేదు, ఎవరైతే దాడి చేసిరో వాళ్ళ గురించే ఎంపీ గారు మాట్లాడారు. ఇది కూడా వాళ్ళకేం కొత్త కాదు. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా మా వార్డులో 28వ వార్డులో రౌడీయిజం చేయడం జరిగింది. మా సీనియర్ నాయకులు గత ఎక్స్ మున్సిపల్ ప్రెసిడెంట్ ఉండేతను పోకల సతీష్ అన్న గారి పైన ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి వాటిని మెన్షన్ చేస్తూ నిన్న ఎంపీ గారు ఒక విషయం తీసుకుంటే అదేదో మొత్తం పార్టీనే అనేసినట్టు వాళ్ళు ఆలోచిస్తున్నారు. అది కాదు, ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళని మాత్రం మెన్షన్ చేసిరో మీరు కూడా అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి మీ పార్టీలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూసుకోండి. అంతేకాకుండా ఎంపీ గారు ఇప్పటి వరకు ఏ ఎంపీ చేయనంత అభివృద్ధి మన వికారాబాద్ జిల్లాకు ఎంపీ గారు ఈ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చేసారు. 200 రోడ్లు సీసీ రోడ్లు శాంక్షన్ చేశారు. అంతేకాకుండా ఆయన సొంత డబ్బుతోనే ఆయన ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తూ దాని ద్వారా స్వచ్ఛ ట్రక్కులు అని చెప్పి స్కూల్స్ చుట్టూ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ ఎవరినైతే స్కావెంజర్స్ని పెట్టలేదో అక్కడక్కడ ఆయన మున్సిపల్ ట్రక్స్ని, తన మున్సిపల్ పరిధి ఉన్న ట్రక్స్ని తన సొంత ట్రక్స్ని పంపించి అక్కడ వాష్రూమ్స్ని క్లీన్ చేయించడానికి తనే సర్వెంట్లను పెట్టి అన్నీ చేయిస్తున్నారు. ఒక్కసారి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే తెలుసు, అక్కడ టీచర్స్ కానీ లేడీ అమ్మాయిలు బాలికలు కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారు వాష్రూమ్స్ సరిగ్గా లేక. కొంతమంది టీచర్స్ అయితే మేము నీళ్లు తాగడం మానేసినాము, మా దగ్గర వాష్రూమ్స్ ఉండవు కాబట్టి. వాళ్ళ ఆరోగ్యంపై తర్వాత ఎలాంటి ప్రభావాలు పడితే కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. మీరు చేసే పనిని తన సొంత నిధులతో చేస్తున్న ఎంపీ గారిని మీరు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన ఇప్పటి వరకు జరిగిన వికారాబాద్లో కూడా ఇంతవరకు జరిగిన అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ నుంచి రోడ్డు కానీ అవన్నీ కూడా సెంట్రల్ నిధులతో జరిగినాయి తప్పిస్తే స్టేట్ గవర్నమెంట్ మనది వికారాబాద్ జిల్లాను పట్టించుకున్నది లేదు, మన జిల్లాకి ఏది న్యాయం చేసింది లేదు. గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే వాళ్ళు వాళ్ళ జిల్లాలను అభివృద్ధి చేసుకున్నారు. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ. ఏదో మన జిల్లా నుంచి ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు ఏదో చేస్తారు అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు గడిచిన 2 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి పని కూడా వికారాబాద్ కాన్స్టిట్యుయెన్సీకి జరిగినట్టు కానీ జిల్లాకు జరిగినట్టు కానీ దాఖలాలు లేవు. కాబట్టి ఎంపీ గారిని విమర్శించడం మాని మీరు కూడా మన జిల్లాకి ఏం చేయగలుగుతారో చేస్తే బాగుంటుందని. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన పత్రికా సమావేశం వికారాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షుడు తారాసింగ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్కు గౌరవ చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారి పైన విమర్శలు చేయడం జరిగింది. విశ్వేశ్వరరెడ్డి గారు భారతదేశంలోనే అవినీతి లేని, అవినీతి రుచి చూడని వ్యక్తి అంటే గౌరవనీయులు శ్రీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు.
కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మంచివారితోని రామునిలాగా ఉంటాడు, స్నేహితులతోని కృష్ణునిలాగా ఉంటాడు, అహంకారులతోని పరశురాములాగా ఉంటాడు. అవసరమైతే ఆయన నిశ్శబ్దంగా ఉన్నప్పుడు బుద్ధునిలాగా ఉంటాడు. ఈ రకంగా అన్ని కలగలిపినటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. ఈ గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఉద్యమ సమయంలో కూడా ఆయన పార్టీకి చాలా సేవ చేసిండు. ఆయన ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి అందరం తీసుకొస్తాడు. ఆయన గెలవని సీటుని ఆయనకి ఇస్తే వికారాబాద్ నుంచి తనతో పాటు సంజీవరావుకు కూడా ఆయన 60 ఏళ్ళు ఆయనను గోస పెడితే, మీ పార్టీ గోస పెడితే అదే సంజీవరావును తెచ్చి ₹1 ఇంట్లో అవసరమైతే రోజు 25,000 ఆయనకి ఇచ్చి సంజీవరావుని ఎమ్మెల్యేని చేసిండు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. అదేవిధంగా ఏదైతే అహంకారంతో విర్రవీగినటువంటి గతంలో విర్రవీగినరో ఆయన తరపునటువంటి గెలిచిన వాళ్ళు కూడా మళ్ళీ ఆయనను మోసం చేసి ఇతర పార్టీలు కూడా జాయిన్ అయ్యారు. ఇట్లా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చాలామందికి రాజకీయంగా అవకాశాలు కల్పించారు. అట్లాగే వికారాబాద్ జిల్లా అభివృద్ధికి ఆయన సుమారుగా ఈరోజు 24 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. ఓన్లీ ఎన్ఆర్జీఎస్ నిధులు ఇవి. ఎన్ఆర్జీఎస్ నిధులతో పాటు తన నిధులను కూడా జోడించి కార్యకర్తలు కష్టాల్లో ఉంటారు, మళ్ళీ 100% అటాక్ వచ్చేటప్పుడు లేట్ అవుతుందని తన నిధులను 20% జోడించి ఈ రకంగా గ్రామాలను సుందర వందన వనంగా ఆయన తీర్చిదిద్దుతున్నటువంటి తీరు వర్ణనాతీతం. ఈరోజు ఆయన ఇంత శ్రమవాడి వికారాబాద్కు సుమారుగా 8 బ్రిడ్జిలు తీసుకొస్తున్నాడు. ఆయన ముఖ్యంగా మనందరికీ ఎంత ఇబ్బంది అయితే తాండ్రు నుంచి ఎవరైనా దారు మండలాల నుంచి ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి కానీ ఎమర్జెన్సీ ఉండి హాస్పిటల్ తీసుకొస్తే 15 నిమిషాలు 20 నిమిషాలు అక్కడ ట్రక్ రైల్వే గేట్ పడితే ఎంత ఇబ్బంది, అక్కడనే సత్య పరిస్థితి ఉంది. ఈ రకంగా మీరు ఒక్కసారి కూడా ఎంత నిర్లక్ష్యంగా ఉన్న మీరు భూసేకరణ కూడా చేసి మా గవర్నమెంట్కి అప్పయ్యడం లేదు. ఇందులో మీ షేరు ఇంతకుముందు 50% ఉండే, ఇప్పుడు 100% కూడా కేంద్ర ప్రభుత్వం భరించడానికి రెడీ ఉంది. కానీ మీరు భూసేకరణ చేస్తే ఎక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డికి మంచి పేరు వస్తుంది, ఎక్కడ బీజేపీ ఇక్కడ ఎదిగి ఎక్కడ మాకు ఉదిబండలు తయారవుతుంది అనే ఉద్దేశంతో మీరు భూసేకరణ చేయట్లేదు. రండి, సవాల్ విసురుదాం. మీరు మున్సిపల్ చైర్మన్ కానీ మీరందరూ కలిసి రండి, మేము వస్తాం, చర్చకు వస్తాం. ఎంఐజీ దగ్గర అక్కడ ఎంఐజీ రోడ్డు కూడా రామాయగూడ ఎంఐజీ రోడ్డు అక్కడ కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. అక్కడ కాలనీల వాళ్ళు దగ్గరపోతే అక్కడ ఇల్లు కట్టుకున్నది ఎంత అంగరంగ సుందరంగా ఇల్లు కట్టుకున్నారు. అక్కడ ఎంతో అందంగా ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటే కనీసం ఇక్కడికి రానికి ఆటోలో కూడా 10 రూపాయలు పాపం ఎంత ఇబ్బంది పడతారు. అక్కడ నుంచి ఇక్కడికి రానికి రైల్వే గేట్ పడుతుంది. వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ 15 నిమిషాలు అయితే వాళ్ళు ఎంత ఇబ్బందులు, ఒక్కొక్క రోజు బతకడానికి చాలా ఇబ్బంది ఉంది. అట్లాగే మనం కూడా పిల్లలు ఎంతో స్కూల్కి టైంకి పోతాం, స్కూల్కి టైంకి పోయి 10 నిమిషాలు ఆడ లేట్ అయితే అదే స్పీడ్తో పోతే యాక్సిడెంట్ల కారణం అవుతున్నది. మీరు రకంగా మీరు చేసే నిర్లక్ష్య పనుల వల్ల ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రంగం మీద ఎంత భారం పడుతుందో మీరందరూ ఆలోచన చేయాలి. ఈరోజు వికారాబాద్ పట్టణాన్ని ఏ విధంగా ఉంది, మురుగునీరంతా పోయి మూసిలో పడుతున్నది. ఆయనేమో రేవంత్ రెడ్డి పెద్ద పొంగనాలు కొట్టుకుంటా నేను మూసిని క్లీన్ చేస్తా అంటాడు. అరే నీ మూసిలకే ఈ నీళ్ళు పోతున్నాయి, ఇక్కడ ఎస్టీపీ పెట్టాలి, స్యూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఇక్కడ పెట్టి దాన్ని ఏందో ఆల్రెడీ ఉన్నదాన్ని సక్కజాయనికే నీ కనీసం దిక్కులేని పరిస్థితి అయిపోయింది. ఈరోజు మా సోదరులు మిత్రులంతా కలిసి నా మీద ప్రెస్ మీట్ పెట్టిండ్రు. అంటే నేను ఒక కులానికే నాయకుని కాదు. ఈరోజు డిఎస్పీ గారు అంటున్నారు నన్ను నువ్వు బీసీ అనుకున్నా, నేను నువ్వు ఎస్సీవా అని. ఎప్పుడైనా సరే రాజకీయంలో కులము మతం ఉండదు. రాజకీయాల్లో అందరి ఆశయాల కోసం మనం పనిచేయాలి. ఒక సర్పంచ్ మీద దాడి చేసి ఈరోజు నువ్వు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఎంతమందిని భయపెట్టిస్తావు? గత 10 సంవత్సరాలు దుర్మార్గం చూసే నిన్ను ఓడగొట్టిండు. ఈ అంతకన్నా దుర్మార్గం ఇంకో దుర్మార్గం కూడా వస్తే వానికన్నా మంచివాడు అంటే నువ్వు పాత దుర్మార్గుడు అని నేను నమ్మిరు. కానీ మళ్ళీ నువ్వు అదే ఓన్లీ నువ్వు మేకతోలు కప్పుకున్న పులివి నువ్వు మళ్ళీ అదే బుద్ధి చూపించినావు. కాబట్టి ఈ రకంగా మేము ఒకటే ఆ రోజు మేము కోట్పల్లి మండలం కరీంపూర్లో జరిగిన సంఘటన ఏంటంటే మళ్ళీ దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఆ రోజు జరిగిన సంఘటన మేము అక్కడ ఉన్నటువంటి అధికారులను డిఈ గారిని అక్కడ ఉన్నటువంటి విధి నిర్వహణలో ఉన్నటువంటి ఎస్ఐ మర్పల్లి ఎస్ఐ ఆయన అడిగిన రఫీ గారిని అడిగాం. మాకు డిఈ గారిని ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమను మేము మాట్లాడి అడిగిపోతాం. అవసరమైతే వీడియో తీసుకొని ఈ సెంట్రల్ పథకాలు సోషల్ మీడియాలో ప్రెస్ వాళ్ళకి చెప్పుకుంటాం. మేము ప్రజాస్వామ్యయుతంగా మేము అక్కడ నిరసన చేసుకుంటామని చెప్పినాం. లోపల స్పీకర్ గారి మీటింగ్ నడుస్తున్నది, మీరు ఇప్పుడు వద్దు నా కోసం వెయిట్ చేయండి దయచేసి అంటే నేను 1.5 గంటల సేపు వెయిట్ చేసాను. అదే ఎండల 100 మంది ఉన్నాం. కొంతమందిని అక్కడ పోలీసు వాళ్ళు అక్కడనే ఆల్రెడీ ఆపేసారు. ఒక ఓన్లీ ప్రజాప్రతినిధులు ఒక 50 మంది ఉన్నాం అక్కడ.
అందరు సర్పంచ్లు పోయినాం. అందరం అక్కడ ఉన్న ప్రాంతంలో అక్కడికి మేము మా నాన్న మేము డి గారిని అడుగుతాము, అక్కడ ఉన్న అధికారులు అడుగుతాము. నీవే వచ్చి అధికారులు అంటానని ఏం సంగతి, ఏం చిల్లర రాజకీయం ఇదంటే నువ్వు మాట్లాడితే మేము నీకు ఇంత పనిచేసే బానిసమా, భజన చేస్తామా? రాజ్యం మీద సింహం ఉంటే సింహంతో కొట్లాడతాం, రాజ్యం మీద గుంట రాకుంటే గుంటరాకతో కొట్లాడతాం. మేము భారతీయ జనతా పార్టీ నికాసైనటువంటి ఉద్యమకారులం. తెలంగాణ ఉద్యమంలో పనిచేసి వచ్చినాం. వందల కేసులను కూడా ఎక్కడ వెనుతీరకుండా చదువుకున్న టైంలో కూడా జైళ్ళలో పంపిస్తే కూడా మొక్కవని ధైర్యంతో ఉద్యమం చేసినాం. ఉద్యమం చేసి నాటి బీఆర్ఎస్ పాలనలో దుర్మార్గంగా అప్పుల పాలు చేస్తే మీరు వచ్చి కూడా ఇంకా అంతకన్నా దుర్మార్గంగా తయారైంది. మీరు ఈరోజు కేంద్రం నిధులు ఇస్తే తప్ప మీరు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, కేంద్రం నిధులు ఇస్తే రోడ్లు వేసే పరిస్థితి లేదు, కేంద్రం నిధులు ఇస్తే మున్సిపల్ నడిచే పరిస్థితి లేదు. ఈ రకంగా ఎక్కడండి మీరు అసలు చేసేది? కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ మున్సిపల్లో తాగునీటి అవసరాల కోసం అమృత్ 2.0 కింద నిధులు ఇచ్చింది రామయ్యగూడ ఎంఐజీలో. ఆ రోజు ఎంత పెద్ద రోజు అయింది. కన్విన్స్ చేసుకొని నెక్స్ట్ టైం ఇట్లా జరగకుండా చూస్తాను ఎంపీ గారు అని అంటే ఆయన పెద్ద మనసుతోని ఒక్క మాట కూడా మాట్లాడకుండా అది చేయడం జరిగింది. తద్వారా మోత్పల్లి కూడా ఈ రకంగా జరిగితే అక్కడ 30 కోట్లతోని అంతగిరిపల్లి నుంచి మోత్పల్లి వరకు 30 కోట్లతోని సెంట్రల్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి పెట్టడం జరిగింది. ఈ 30 కోట్లు అయితే ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు తీసుకొచ్చారు కదా. నీకు ఆ రోజు ఎంపీ గారు గుర్తొచ్చారు. నీకు సెంట్రల్లో R&D కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ దగ్గర కొనికి నీకు మా ఎంపీ గారు కావాలి. ఈరోజు బీజేపీ వాళ్ళు మీ ఎంపీకి చెప్పిన అని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఏంది? మీ ఎంపీ గారికి చెప్పినా లేదా నందు నేను నెక్స్ట్ టైం జరగకుండా చూస్తా అంటే మేము మన అహంకారంగా మాట్లాడతామా? ఏమన్నా వ్యక్తిగతంగా మాట్లాడినా మీకు? మీరు ఉన్న మా కుల సోదరులతో మాట్లాడించినావు, వాళ్ళకి అన్యాయం చేసినావు. ఈరోజు నీ కుటుంబం కోసము, నీ బిడ్డ కోసము కనీసం ముక్కుపచ్చని నీ బిడ్డను కనీసం రాజకీయం జరిగిన నీ బిడ్డను ఏ వార్డులో పోటీ చేస్తుందో, ఏ వార్డులో పోటీ చేస్తున్నావు అంటే ఇక్కడ కిందికి మీకు చూస్తున్నారు. అంటే రాజకీయాలు వచ్చింది కాబట్టి బిడ్డను విమర్శిస్తామంటే రాజకీయంలో వచ్చి ఎవరైనా విమర్శిస్తారు. నన్ను కూడా విమర్శించు. రాజకీయంలో ఉన్నప్పుడు వికారాబాద్ పట్టణ ప్రథమ పౌరాలు ఏ వార్డు నుంచి పోటీ చేస్తున్నారో అర్థం కాదు. ఎక్కడ మైనార్టీ ఉంటే ఎక్కడ ఎవరెవరు బలమైన లీడర్ ఎవరెవరు లేకపోతే గాలి మీద పోటీ చేసి పోటీ చేసిన ఆయనను తీసుకొని మీరు ఈరోజు గెలిచి కనీసం మీరు 10-15 కోట్ల దాకా ఖర్చు పెడితే ₹1 కోటి నలుగురమైన మేము ₹1 కోటి కూడా పెట్టలేదు. ఇంకా ఉప్పు కారం తిని మా కార్యకర్తలు రబ్బర్ చెప్పులు వేసుకొని జీన్స్ ప్యాంట్లు వేసుకొని ఊళ్ళకి వెళ్ళి ఉపవాసం ఉన్నారో ఊకి వండుకున్నారో ఈ రకంగా వచ్చి పనిచేసి నికాసైన లీడర్స్. మీరు మొత్తం సూట్ కేసులలో మొత్తం దౌర్జన్యం చేసుకుంటూ కొత్తపల్లిలో అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ ఒకటిసారి మీకు వస్తున్నాడు, గల్లలో పట్టుకుంటున్నాడు, మమ్మల్ని నానా ఇబ్బంది పెడుతున్నాడు. మీ అరాచకాలు చూసి మీరు ఓడిపోతున్నారు. ఈరోజు ఆ అరాచకాలు చూసే కదా మా మీద ఈ రకంగా చేసేది. 20కి పైగా సర్పంచ్లు బీజేపీ గెలిచింది, 4 కౌన్సిలర్లు గెలిచినాం. టీఆర్ఎస్ 2వ ప్లేస్లో ఉంది, 18 వరకు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు గెలిచింది. ఇట్లా బీజేపీ పార్టీ 2వ స్థానంకి వచ్చింది. రాబోయే గవర్నమెంట్ వికారాబాద్లో ఏ పార్టీ అయితే గెలుస్తుందో రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నది. ఇక్కడ బీజేపీ వస్తే రాష్ట్రంలో బీజేపీ అధికారం వస్తుంది. ఈ రకంగా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఇద్దరు దొందే. ఈయన నువ్వు స్పీకర్ గారికి అనర్హత వేయాల్సినటువంటి నువ్వు ఈరోజు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిస్తే వాళ్ళు ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టు. అసలు స్పీకర్ నువ్వు వచ్చి లోకల్ బాడీస్ ఎలక్షన్లో నువ్వు ఎట్లయితే ఎందుకు తిరుగుతావు? నువ్వు ఎందుకు ప్రచారం చేయాలి? నువ్వు రాజ్యాంగబద్ధ పదవిని చెప్పుకోవడానికి మనం రాజ్యాంగ పదవి స్పీకర్ ఎలా విమర్శిస్తారు భయ్? మరి అప్పుడు గుర్తుకు రాదా నీది? రాష్ట్ర గవర్నర్ గారు అర్జెంట్ ఈయన బర్తరఫ్ చేయాలి, అసలు ఈయనకు హెచ్చరిక చేయాలి. ఇది అసలు స్పీకర్ గారు రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రచారాల్లో పాల్గొనద్దు, రాజకీయ మీటింగ్లో పాల్గొనొద్దు. గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు. ఎక్కడన్నా చరిత్ర చూపించండి. మధుసూదనాచారి తెలంగాణలో వచ్చిన తొలి స్పీకర్ ఏనాడైనా పాల్గొన్నాడా? పార్టీల కార్యక్రమాలలో పాల్గొనలేదు కదా. ఇప్పుడు ఎందుకు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు? అక్కడ రాని రూలు ఇక్కడ ఎందుకు అడ్డం వస్తున్నది అంటే మీరు ఎక్కడ అనుకుంటే రూల్ వస్తుంది, మీరు ఎక్కడ అనుకుంటే రూల్ రాదా? ఇక్కడ దుర్మార్గం ఏంటంటే అధికార పార్టీ ప్రతిపక్షం కాముడు పోయింది. ప్రతిపక్ష నాయకుడు అరే మున్సిపల్ అని వద్దంటే కూడా 10 సీట్లు గెలిచినాయి. అరే జర్ర ఓపిక బట్టి ఎవరినో పెట్టింటే మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ బీజేపీ లేదా సరే ఏ పార్టీ అవుతుందని మనం అనలేము. కానీ నువ్వు అమ్ముడు అవ్వడం వల్ల అప్పటికప్పుడు మాకు అన్ని సీట్లు పెరిగినాయి. ఇట్లా ఒకరినొకరు గతంలో ఆనంద్కు స్పీకర్ అమ్ముడు పోయాడు, ఇప్పుడు స్పీకర్కు ఆనంద్ అమ్ముడు పోయాడు. ఈ రకంగా ఆయనకి డ్యామేజ్ మొత్తం ఇమేజ్ డ్యామేజ్ అయిపోతే బేకంట నోటీసులు పంపించి ఆయన లిఫ్ట్ ఇచ్చినావు. నువ్వు డ్యామేజ్ పంపిస్తే ఇక బర్త్డే చేసుకుంటున్నారు. అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి. అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎవరికైనా ఏదైనా విద్యాలయాలకో అనాథాశ్రమాలకో ఇస్తే ఎంత ఉపయోగం? అది
సరే మీ బర్త్డే చేసుకుంటారు సంతోషమే, ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేసుకోండి. మేము కాదంటలేము మిమ్మల్ని ఎక్కడ కూడా, మీ ఆడంబరాలకు ఎక్కడైనా చేసుకోండి, కాదంటలేము. మీరు చేసే ఏ పని అయినా సరే, ఈరోజు మున్సిపల్ కాడ బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు, వాళ్ళు ఫ్లెక్సీలు అడుగుతున్నారు. వాళ్ళు అరే ప్రజాస్వామ్యస్తులేడా, బ్రిడ్జి టఫైడిస్ కింద నిధులు వచ్చినాయి, మా బీజేపీ కౌన్సిలర్ నలుగురు గెలిచిండ్రు, ఎందుకు పక్షపాతం చూపిస్తున్నారు మా బీజేపీ కౌన్సిలర్ పైన? స్పీకర్ అందరికి సమానం, వచ్చి స్పీకర్ కలిసి నిధులు తీసుకుపోయిన మీరు మా దగ్గరకు వస్తున్నారు నిధులు తీసుకోవడానికి. విశ్వేశ్వర రెడ్డి గారికి ఎంపీ గారికి వచ్చి జర్రా సార్ మా ఊరికి సర్పంచ్కి జరిగి చేశారు. ఈ రకంగా ఆయన దయదలిసి అందరికీ ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా అందరికీ నిధులు ఇచ్చే వ్యక్తి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు. కొండా విశ్వేశ్వర రెడ్డి గారు సుమారు 18 లక్షలతోని ఆయన స్వచ్ఛ రక్షణ నడిపిస్తున్నాడు జేకేఎంఆర్ ఫౌండేషన్తో. అరే కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఒక నెలకే 18 లక్షలతోని నడిపిస్తుందంటే ఇంచుమించు ఎంత అయితే? ఆయన బర్త్డే రోజు అందరి మీరే స్కూళ్ళలో ప్రతి ఒక్క విద్యార్థికి జిల్లా ఆయన పార్లమెంటరీ చేవేళ్ళ పరిధి మొత్తం కూడా 2500 ఒక స్టూడెంట్కి ఇస్తున్నాడు. ఇట్లా ఆయన చేసే కార్యక్రమాలు అన్నీ ఇన్ని కావు. ఆయన చేసే కార్యక్రమాల్లో ఇంచుమించుగా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. అసలు నిజంగా చెప్పాలంటే మన పార్లమెంట్ పరిధిలో లింగంపల్లికి 100 కోట్లు, ఆఫీస్ పేటకు 29.5 కోట్లు, హైటెక్ సిటీకి 35.5 కోట్లు. అసలు ఈ రకంగా అసలు ఇంకొక విషయం, బిఎస్ఎన్ఎల్ టవర్ ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయాలని బిఎస్ఎన్ఎల్ టవర్కు 12 కోట్ల నిధులు మన వికారాబాద్ కాన్ఫరెన్స్కి వచ్చినాయి. అందులో 4 మోంపేట్ మండల్లో మోంపేట్ మండల్, దుర్గం చెరువు ఒకటి, కుల్కచర్ర మండల్, మక్త వెంకటపూరు, సయ్యద్ అలీపూర్ మోంపేట్ మండల్, ఇట్లా జిల్లా మొత్తంలో ఒక 6 బిఎస్ఎన్ఎల్ 5G టవర్స్ వచ్చినాయి. దారుణ మండలం నాగారంలో అయిపోయింది ఆల్రెడీ. ఇట్లా ఈ రకంగా ఒక్కొక్క టవర్కు సుమారుగా 2 కోట్ల వరకు ఖర్చు పెట్టి ఇట్లా ప్రజలకు అవసరాలకు వాళ్ళ ప్రజలకు నెట్ సదుపాయం కానీ ఫోన్ సదుపాయం ఈ రకంగా ప్రజలకు మేలు చేస్తున్నటువంటి వ్యక్తి మా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఈరోజు పార్లమెంటులో కోతుల గురించి మాట్లాడిండు. ఒకసారి చాలామంది కొంతమంది కాంగ్రెస్లు కోతులు పట్టుకునేమో మీ ఎంపీ అని. మనం తినే అన్నము అసలు ఇండ్లలో ఉండనిస్తున్నాయి కోతులు. అసలు ఒక్కరన్నా భారతదేశ పార్లమెంట్లో ఎవరైనా ఆలోచన చేసిండ్రా? దానికి ఒక శాఖ కూడా లేకపోతే ఎంబడే కాంపా నిధులతోని ఎంబడే రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది. ఎంబడే ప్రతి కోతికి ఒక 1000 రూపాయలు చొప్పున ఇచ్చి మీరు అర్జెంటుగా కోతులు పట్టే కార్యక్రమం చేయండి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. మళ్ళీ తానే స్వయంగా ఇంజనీర్గా అవతారం ఎత్తి కోతులను ఏ విధంగా పట్టాలో చూస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. దాన్ని బట్టి రైతులు కాకపోతే దీనికి బడ్జెట్ వస్తే రైతులు స్వచ్ఛందంగా పనిచేస్తారు. సరే నేను ఒక 15 రోజులు మా ఊళ్ళో ఉండి అది పట్టించగలిగిన కొంచెం పైలట్ ప్రాజెక్ట్గా చేయగలిగిన కానీ జిన్నారంలో కూడా రైతులు స్వచ్ఛందంగా చేయగలిగిండ్రు. ఆయన ట్రాన్స్పోర్ట్ కూడా ఇచ్చిండు, అడుగులో పోయి పంపుతున్నాం. ఇదొక పర్యావరణ కింద నడుస్తుంది. అదేవిధంగా కోతులు రాకుండా ఉచితంగా సోలారుగా వాళ్ళకు ఇవ్వండి, సోలార్ ఫెన్సింగ్ ఇవ్వండి రైతులకు. ఇట్లాంటి వాటి మీద మీరు మాట్లాడాలి. వికారాబాద్లో రోడ్డు సక్కలేవు, మండలాలకు రోడ్డు సక్కలేవు. మోన్పేట నుంచి మైతప్కాన్ కూడా రోడ్ ఎట్లున్నది? శంకర్పల్లి వరకు వయా శంకర్పల్లి ఒక అధ్వానంగా ఉంది కదా. నువ్వు మండలం నుంచి తొరమామిడి వరకు ఎట్లుంది? నా కొట్పల్లి నుంచి వికారాబాద్ వరకు ఎట్లుంది? ఆ జిన్నారం వరకు మా పెద్ద మనిషి మైలాదేవి వరకు చేస్తున్నాడు, ఆల్రెడీ ఈ రోడ్ ఉంది. అక్కడ వరకు లింక్ రోడ్ అయితే చేయాలి కదా మీరు. ఇట్లా ఏ రోడ్లను అధ్వానంగా వదిలేసిండ్రు. దారుణ మండలంలో బ్రిడ్జి చేసిండ్రు. గత పాలకుల నిర్లక్ష్యంతో చేస్తే కనీసం మట్టి పోసి యువతలకి నడవడానికి ఏం చేస్తావు నువ్వు? నాగసముద్ర బ్రిడ్జు 2 సార్లు కొట్టుకుపోయింది. ఇంకా దాని మీద నువ్వు ఏదో శిలపలక మేసుడు, దాన్ని మతమరుసుడు. వర్షాలు పడి గన్లు పడుతున్నాయి, చెరువులకు గన్లు పడుతున్నాయి. ఇక్కడ లక్నపూర్ చెరువు అట్లేగా అయింది లాస్ట్ టైం. మేమంతా కలిసి దారుణ మండలంలో గురుదర్ల మేము రాజనాయక్ గారు సర్పంచులందరం కలిసి అక్కడ పోయి రైతులు పరామర్శించి నిజంగా చెప్పాలంటే ఒక 500 నుంచి 1000 ఎకరాల పారేది చెరువు పడి మొత్తం నీళ్ళని వెళ్ళిపోయినాయి. రైతులు ఎంత నష్టపోతున్నారు. నువ్వు రైతులకు పరామర్శించకుండా నువ్వు కాచిపేట దర్గాలో పోయి నువ్వు మొక్కబడుతుంది. నువ్వేమనుకుంటున్నావు అసలు? నీ మంత్రి పదవి కోసం కుంభకోణంలో పోయి నువ్వు మొక్కుతున్నావు. దేశమంతా తిరిగి వస్తున్నావు హోంమంత్రి అన్నాడు. అని ఉన్న స్పీకర్కి అయితే న్యాయం చేయి. ఉన్న పోస్టులు విడిచిపెట్టి, ఉన్నదాన్ని విడిచిపెట్టి, ఉన్న గెలిపించిన ప్రజలు విడిచిపెట్టి నువ్వు ఎంతసేపు కుంభకోణాలు అవి చేసుకుంటావు. నువ్వు చేసేదంతా కాంగ్రెస్ పార్టీ అంతా కుంభకోణాలే. ఏ నుంచి చెడు వరకు. ఆకాశం నదులు లేరు, భూమి నదులు లేరు. ఆకాశ కుంభకోణం, భోపాల్స్ కుంభకోణం, కామన్వెల్త్ కుంభకోణం, ఈ రకంగా మొత్తం ఏ నుంచి జడ్డు వరకు ఉన్నాయి మీ కుంభకోణాలు జరుగుతాయి. ఇట్లా కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి మీరు మాట్లాడితే నవ్వొస్తుంది. గత పాలకులు తప్పు చేసినారని మీరు అదే విధంగా చేస్తారు. వాళ్ళు 8 లక్షలు వాళ్ళు అప్పు చేశారు, మీరు ఏకంగా 2.5 ఏళ్ళని వాళ్ళు మించిపోతున్నారు ఈ అప్పులకు. కాబట్టి ఈ రకంగా మొట్టమొదటిసారిగా
మీరు 24 గంటల కరెంట్ అని అంటున్నారు. కనీసం గ్రామాలకు వికారాబాద్లో అసలు 111 kV స్టేషన్ పెట్టాలి. ఇక్కడ ఉంది. మనం తాండ్రు మీద ఆధారపడుతున్నాం. యాచారం దగ్గరనో వికారాబాద్ ఒకటి ఎలక్ట్రికల్ స్టోర్ అని చెప్పి చేసిండ్రు. దాని పనులు ఎక్కడ నడుస్తున్నాయి? ఇట్లా ఏ పని చేసినా అసలు మీరు పట్టించుకున్న పాపాన పోతలేరు. మున్సిపల్ రోడ్లు, మెయిన్ రోడ్ల ఎల్ఐసి దగ్గర రోడ్ ఎట్లుంది, మెయిన్ రోడ్ల ఎట్లుంది, A1 జిరాక్స్ కాడ ఎట్లున్నది, అసలు ఎన్టీఆర్ చౌరస్ కాడ ఎట్లుంది? గల్లీలో మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. అసలు నిజంగా ఎన్నో కాలనీల ఇక్కడ మేము కలెక్టరేట్ దిక్కుంటాం, అక్కడ కాలనీలో అసలు డ్రైనేజ్ మొత్తం రోడ్లోనే పడుతున్నది. గ్రామాలు బ్రహ్మాండంగా యూజుడితోని అద్భుతంగా గ్రామాల్లో వ్యవస్థ ఉంటే మేము ట్యాక్సులు కడుతున్నాం. ట్యాక్స్ కట్టి ట్యాక్స్ పేయర్కు వానికి ఏం చేస్తున్నావు? నీ ఫెసిలిటీ ఏమి ఇస్తున్నట్టు? నీ బిడ్డనే కదా కుర్చీ మీద కూర్చున్నట్టు, నువ్వు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ మాత్రం బాధ్యత ఉండాలి కదా. గవర్నమెంట్ దగ్గర తీసుకురా. కోడంగల్కి ఏమో 400కి ఎట్లా ఇస్తారు, వికారాబాద్కి 4 రూపాయలు కూడా ఇరా. ఇదెక్కడ వివక్ష? నీ స్పీకర్ ఉన్నావు, ఎమ్మెల్యేలు అంతా అనారత కేసేస్తా రేవంత్ రెడ్డి గారు, నా నా చేతిలో పవర్ ఉందని ఒక పాటాను. పవర్ అంటే మరతెల్లారి అవిశ్వాసం పెట్టి నేను వీక్ వాడేస్తాడు. పేరుకు దళిత స్పీకర్ అని పెట్టినరు. నువ్వు బంకుల పెద్ద మనిషి లేక, నువ్వు బంకుల పెద్ద మనిషి ఏం నడుస్తుంది? ఇంట్లో పోతారు, ఎవరమ్మాయి అంటే పో ముసరాడు అంటారు, మళ్ళీ ఎవరంటే ఎవరు పో ముసరాడు అంటారు. నీది ఆ పరిస్థితి అట్లుంది. దయచేసి ఇప్పటికైనా 30 ఏళ్ళు పోయింది, నువ్వు 3 రూపాయలు తేలేవు వికారాబాద్. నువ్వు అన్ని SDF అవన్నీ ఇచ్చి వాళ్ళందరికీ కాంట్రాక్టర్లకు కావాలని పాపం కార్యకర్తలకు నువ్వు ప్రొసీడింగ్ ఇస్తున్నావు. నువ్వు ప్రొసీడింగ్లు ఇవ్వడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు పని చేస్తారు, అప్పుల పాలు అవి ఊరేసుకొని చచ్చిపోతారు. గత పాలకులు కూడా సర్పంచులు అధ్వానంగా చంపారు, వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు. మాజీ సర్పంచులకు ఎక్కడ బిల్లులు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం? ఈ మొన్ననే వీళ్ళు మొత్తుకుంటే ఈ ఉన్నలో కొంత 6 నెలల జీతాలు వేసారు. ఇట్లా నువ్వు ఏ రంగం తీసుకున్నా ఉద్యోగస్తులకు డిఏలు ఇస్తలేరు. ఆర్టీసీ కార్మికులకు మొన్న ధర్నా విరమించమంటే ఆ డ్రైవర్ చనిపోయాడు పాపము, అంత ఘోరంగా ఉంది. వాళ్ళకు డిఏలు ఇస్తలేరు. వాళ్ళను ఆర్టీసీలో విలీనం చేస్తాం, ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. ఇట్లా టీచర్లకు డిఎల్ కానీ HRL కానీ ఇవన్నీ ఏ రకంగా కూడా PRCలు ఇవన్నీ ఉద్యోగస్తులకు ప్రకటిస్తాను. నువ్వు హోంగార్డులకు వాళ్ళకి భద్రత ఇవ్వాలి. ఇట్లా మీకు అందరికీ విలేకరులకు కూడా మీకు అందరికీ ఆరోగ్యపరంగా అసలు 420 హామీలు ఇచ్చిండ్రు. అందులో మీకు పెద్ద రాజులు బాగానే మీకు ఇండ్లు వచ్చిన ఇందిరమ్మ ఇళ్ళలో మీకు ప్రాధాన్యత ప్లస్ మీకు హాస్పిటల్కు ఇవన్నీ ఇచ్చిండ్రు. ఈ రకంగా ఏది చూసినా నువ్వు అన్నిట్లా అసమర్థతనే ఉన్నది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ సార్కు మేము ఇది ట్యూషన్ పెట్టించినట్టు, నిజంగా మారపోతే నీ కర్మ అది. మేము ఇది ట్యూషన్ పెట్టించినట్టు, మేము హెచ్చరిక ట్యూషన్ పెట్టించినట్టు. అహంకారంతో విగితాయి. అంబేద్కర్ ఒకటేసారి గుర్తుపెట్టు, బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఇట్లా ఇది మహబూబ్ నగర్ జిల్లా. మేము చెప్పింది ఇది మొన్న ఎక్స్ప్లెనేషన్. ఇది మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినట్టు శిలాఫలకం. ఇక్కడ గౌరవనీయులు ఆయన సొంత జిల్లా కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారి ప్రారంభం, శ్రీమతి DK అరుణ గారు పార్లమెంట్ సభ్యురాలు, ఈమె గౌరవ అతిథులు ఉన్నారు. రెండో ప్రాధాన్యత ఉంది కదా మీకు. మరి మా వికారాబాద్ జిల్లాకు వచ్చిన గారికి ఇగో ఇక్కడ ఆఫీసర్ తప్పులు రాస్తే నాకు పెడితే ఇగో ఇట్లా నేను కొన్ని కరెక్షన్ చేసి పంపించిన. ఇంత దుర్మార్గంగా ఉన్నారు, పెద్ద చదువులు చదివారు వాళ్ళ ఆఫీసర్. ఇగో ఇట్లా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తర్వాత స్పీకర్ కాబట్టి మీరు గౌరవనీయులు, సభాపతి అందరికి సభాపతి కాబట్టి మీరు ఉండడం సమంజసమే. దీని తర్వాత కదా మా విశ్వేశ్వర రెడ్డి గారు ఉండాల్సింది. సర్వశిక్ష అభియాన్ నిధులు మిగతా ఏ నిధులైనా సరే కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచే వస్తున్నాయి. కోట్పల్లి ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆ కెనాల్ను నేను దిశ కమిటీలో చర్చిస్తేనే ఆ కెనాల్ అది మేము చాలా వీడియోలు పెట్టి మనోహర్ రెడ్డి గారు కూడా చాలాసార్లు ఫోన్ చేసి గుర్తు చేస్తే ఆయన అదొకటి స్టార్ట్ చేసిండ్రు. దాని ఫలితమే. అదేవిధంగా దిశ కమిటీలో కూడా ఈ SSC ఫలితాల్లో ఇంతకుముందు రేణుకా దేవి గారు ఉండే SSC ఫలితాల్లో 74% ఉండే. మన జిల్లా అత్యంత లాస్ట్కు ఉండే. చాలా MP గారు చాలా సీరియస్ అయ్యి దిశ కమిటీలో రివ్యూ పెట్టి ప్రతి 3 నెలలకోసారి రివ్యూ పెట్టి ఈసారి 94% తీసుకొచ్చే విధంగా గౌరవనీయులు చెవెల్ MP కొండ విశ్వేశ్వర రెడ్డి గుర్తు చేసిండ్రు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువు అంత